హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనకి ఎల్ఎల్బి ఎగ్జామినేషన్లో కాంట్రాక్ట్ 1 అనేది ఫ్రమ్ సెక్షన్స్ 1 to 75 దాకా కవర్ చేస్తుంది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. అయితే దీనిలో ఎగ్జామినేషన్లో పార్ట్ సి క్వశ్చన్స్ మెయిన్గా డిఫరెంట్ సినారియోస్ పైన క్రియేట్ చేయటం జరుగుద్ది. ఒకసారి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. అండ్ దాంతోపాటు ఎలా మనం ఈ పార్ట్ సి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అనేది కూడా ఒకసారి వెరిఫై చేద్దాం. ఇది కంప్లీట్గా చాట్ జీపీటీ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషను, కాబట్టి మోస్ట్లీ ఈ మిస్టేక్స్ లేకుండా చూశాను. ఇంకేదన్నా ఈ వీడియోలు ఎవరన్నా కాస్త పెద్దవాళ్ళు చూస్తుంటే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే మాకు కాస్త ఉపయోగంగా ఉంటుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇది 2016లో అడిగినటువంటి క్వశ్చన్. ఈ పేపర్లో ఏ అండ్ బి అనే ఇద్దరున్నారు. ఏ అండ్ బి అగ్రీడ్ టు మ్యారీ, అంటే మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. అంటే ఒకళ్ళు బాయ్, ఇంకొకళ్ళు గర్ల్. ఇప్పుడు 2016 కాబట్టి అప్పట్లో బాయ్ గర్లే. ఇప్పుడు కాస్త మారుతా ఉన్నాయి ట్రెండ్లు. అలాగే మన పార్లమెంట్ కూడా రకరకాల బిల్స్ అవి అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఇవ్వటం జరుగుతుంది. తర్వాత థర్డ్ జెండర్ను కూడా మనకి 15(3) కింద, ఆర్టికల్ 15(3) కింద కవర్ చేయటం జరిగింది నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. సో దాన్ని బట్టి ఫర్దర్ ఇంకేమన్నా మోడిఫికేషన్స్ వస్తే మనం ఏ బిల్ని ఎలా చూడాలనేది కాసేపు పక్కన పెడితే, ఏబీ అగ్రీడ్ టు మ్యారీ, వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుందామని ఇద్దరు అగ్రీ అయ్యారు. అగ్రీడ్ అంటే ఇట్ మే బి ఎంప్లాయిడ్ ఆర్ కండిషన్స్ ప్రకారం కన్సిడర్ చేయొచ్చు. ఎంప్లాయిడ్ కూడా యాక్సెప్టెడే, అగ్రిమెంట్లో భాగమే. అంటే రిటర్న్గా ఉండాలని రూల్ ఏం లేదు, కానీ కొన్నిసార్లు ఈ మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏదన్నా మ్యూచువల్, ఇప్పుడు మనం బల్ఫోర్ కేసు తీసుకున్నాం అనుకోండి, బాల్ఫోర్ వర్సెస్ బాల్ఫోర్. ఆ కేసులో ఏమైందంటే మిస్టర్ బాల్ఫోర్ అండ్ మిసెస్ బాల్ఫోర్ వాళ్ళిద్దరూ కూడా ఇట్లాగే ప్రామిస్ చేసుకుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ ప్రామిస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇవ్వలేదు బల్ఫోర్ కేసు కూడా రాసుకోవచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన కేసు. అయితే ఆ కేసులో ఏమైందంటే కోర్టు కాదని చెప్పేసి, అగ్రిమెంట్ పరంగా ఏం లేదని చెప్పేసేసి జస్ట్ మీరిద్దరూ మాట్లాడుకున్నారు అంతేను, ఇది అగ్రిమెంట్గా ఏం లేదని చెప్పారు. కానీ కొన్ని కేసెస్లో మళ్ళీ అగ్రిమెంట్ లేకపోయినా కూడా యాక్సెప్ట్ చేశారు. అట్లాంటి కేసులు కూడా ఉన్నాయి. సరే పక్కన పెడితే అక్కడ సర్కమ్స్టాన్సెస్ని బట్టి ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఐ ఫుల్లీ రెస్పెక్ట్ టు ద జడ్జిమెంట్. ఈ కేసులో ఏంటంటే ఏబీ అగ్రీడ్ టు మ్యారీ ప్రొవైడెడ్ బి విల్ నాట్ మ్యారీ ఎనీవన్ ఎల్స్. ప్రొవైడెడ్ ఇంకా ఏం చెప్పారంటే, బి అనే వాళ్ళు పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎదర్ మేల్ ఆర్ ఫీమేల్, విల్ నాట్ మ్యారీ ఎనీవన్ ఎల్స్. వేరే వాళ్ళని ప్రామిస్ చేసుకుని, అంటే స్ట్రాంగ్గా ప్రామిస్ చేసింది ఎవరంటే బి, బాగా నమ్మించారు. అంటే మేబీ బాయ్ అయి ఉండొచ్చు, లేకపోతే గర్ల్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్. ఓకే, ఆ సిచ్యువేషన్లో అలాగా ప్రామిస్ చేయటం జరిగింది. ప్రొవైడెడ్ బి విల్ నాట్ మ్యారీ ఎనీవన్ ఎల్స్. బి మ్యారీడ్ టు సి, మళ్ళీ సడన్గా మరి ఇక్కడ ఏబి అనే వాళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నారు, పాటలు పాడుకున్నారు, పార్కులు వెంబడి తిరిగారు, బాగా ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళటం. ఆ కేసు కూడా ఉంది మనకి, ఇంటికి తీసుకెళ్లి నమ్మించడం. లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవన్నీ కన్సిడర్ చేసింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఇది ఫ్రాడ్ కింద చేశారన్నట్టుగా. సో ఆ కేసు కూడా చూద్దాం తర్వాత. వీళ్ళిద్దరూ అగ్రీ అయిన తర్వాత బి కూడా గట్టిగా ప్రామిస్ చేశారు, నో వన్ ఎల్స్, ఎనీవన్ ఎల్స్ మ్యారీ, నాట్ టు మ్యారీ ఎనీవన్ ఎల్స్ అని. మళ్ళీ సడన్గా ఏమైందంటే బి మ్యారీడ్ టు సి.
ఏ బాట్ ఏ సూట్. ఇక ఏం చేశాడంటే ఇక లాభం లేదని ఇంత నమ్మించి, అంటే ఏం జరిగింది ఇక్కడ, అందరికీ తెలిసిపోయింది ఏబి అనేవాళ్ళు మ్యారేజ్ చేసుకోబోతున్నారు అని చెప్పి. ఫస్ట్ వీళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్కి వస్తారు, ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత, మేజర్సే కాబట్టి, మైనర్లు కాదు కాబట్టి. మైనర్ అంటే మళ్ళీ అది వేరే, ప్రామిస్ చేసినా కూడా అది చెల్లదు అది. వీళ్ళిద్దరు మేజర్లు, ఆ విషయం క్లియర్గా ఇవ్వకపోయినప్పటికి కూడా మనం ఇక్కడ అలాగే కన్సిడర్ చేద్దాం, అది వేరే సినారియోస్. బి విల్ నాట్ మ్యారీ ఎనీవన్ ఎల్స్, బి మ్యారీడ్ టు సి. సడన్ గా బి అనేవాళ్ళు సి అనే అదర్ పర్సన్, వేరే వాడు ఎవడో, మేబీ బాయ్ అవ్వచ్చు, గాల్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. సరే, మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళిద్దరు, బి అండ్ సి. మరి ఏ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఏకి జరిగిన నష్టం ఏంటి, మెంటల్ ఎగుని, అంతేనా? మరి అంతే కదా, అప్పుడు దాకా సొసైటీలో పెద్ద నేమ్ పడిపోయింది. మరి వైఫ్ అండ్ హస్బెండ్గా గుర్తించారు, సొసైటీ అంతా కూడా గుర్తించింది. వాళ్ళకి పెళ్లి మ్యారేజ్ చేసుకోలేదు అంతేగాని, మిగతా అంతా కూడా మరి వైఫ్ అండ్ హస్బెండ్ కింద ట్రీట్ చేస్తున్నారు వీళ్ళిద్దరిని. బి గట్టిగా ప్రామిస్ చేసింది, మళ్ళీ తర్వాత అఫ్ కోర్స్ బి జెండర్ మనకు తెలియదు కాబట్టి, బి మ్యారీడ్ టు సి, వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. జనరల్గా ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఎవరికి డ్యామేజ్, సోషల్ డ్యామేజ్ ఎవరికి జరిగింది, ఏకి. మెంటల్ ఎగ్ని ఎవరికి వచ్చింది, ఏకి. బి బాగానే ఉంది సంతోషంగా, బి బి అనే పర్సన్ బాగానే ఉన్నారు సంతోషంగా. నేను ఎందుకో అట్లా వాడేస్తున్నాను, సారీ. ఏ బాట్ ఎ సూట్, ఏ బాట్ ఎ సూట్ ఫర్ బ్రీచ్ ఆఫ్ ప్రామిస్. బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ చేసుకుందాం, ప్రామిస్ అంటేనే ఆఫర్ యాక్సెప్టెన్స్. ఓకే, సో ఆఫర్ యాక్సెప్టెన్స్ ప్రామిస్ కిందకి వస్తాయి కాబట్టి, కాబట్టి 2A 2B సెక్షన్ రాసుకోవచ్చు అని క్లియర్గా అర్థమైంది. తర్వాత బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ అనేది కూడా వచ్చింది కాబట్టి బ్రీచ్కి సంబంధించిన కేసు లాస్ కూడా అప్లై అవుతాయి. డిసైడ్ అన్నాడు, ఇప్పుడు ఇది డిసైడ్ చేద్దాం మనం. ఫస్ట్ ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే, మెయిన్ ఇష్యూ ఎప్పుడు జరిగింది, అసలు ఎందుకు ఈ ఇష్యూ వచ్చిందంటే, బి సిని పెళ్లి చేసుకుంటాం అనేది ఇష్యూ అయిపోయింది మనకి. అదే కదా, అప్పుడే కదా ప్రాబ్లం వచ్చింది. తర్వాత కాస్ ఆఫ్ యాక్షన్ కూడా బి సిని మ్యారేజ్ చేసుకుంటాం వల్ల కాస్ ఆఫ్ యాక్షన్ అక్కడ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ పాయింట్ గురించి మనం మెన్షన్ చేయాలి, మెయిన్ ఇష్యూ కూడా రాయాలి. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఓవరాల్గా చూడాలి. ఇవి రాసేటప్పుడు మీరు ఒక జడ్జి లాగా ఫీల్ అవ్వాలి. ఫీల్ అయ్యి ఈ కేసుని మీరు ఎలా చూస్తున్నారనేది చెప్పాల్సి ఉంటుంది. వెదర్ అన్ అగ్రిమెంట్ రిస్ట్రైనింగ్ ఏ పర్సన్ ఫ్రమ్ మ్యారీయింగ్ ఎనీవన్ ఎల్స్ ఈజ్ వ్యాలిడ్. ఇప్పుడు వెదర్ అనేది కంపల్సరీ వాడాలి. వెదర్ అన్ అగ్రిమెంట్ అయింది, రిస్ట్రైనింగ్ ఏ పర్సన్, ఒక పర్సన్తో అగ్రిమెంట్ అయింది, ఫ్రమ్ మ్యారీయింగ్ ఎనీవన్ ఎల్స్ ఈజ్ వ్యాలిడ్. అలా ఒక అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఫ్రమ్ మ్యారీయింగ్ ఎనీవన్ ఎల్స్ ఈజ్ వ్యాలిడ్. ఈజ్ ఇట్ ఎన్ఫోర్సబుల్? ఎన్ఫోర్సబుల్ అవుతుందా అవదా? మరి అగ్రిమెంట్ ఒకరితో చేసుకుని మ్యారేజ్ ఇంకోళ్ళతో చేసుకుంటే ఇది వ్యాలిడ్ అవుతుందా అవదా, అసలు ఎన్ఫోర్సబుల్ అవుతుందా, కోర్టు తీసుకోవచ్చా తీసుకోకూడదా? మన తెలుగు వెర్షన్ చూస్తే, ఇతరులను పెళ్లి చేసుకోకూడదని చేసే ఒప్పందం చెల్లుబాటు అవుతుందా. ముందుగానే ఇక్కడ ఏమైంది, ప్రొవైడెడ్ బి విల్ నాట్ మ్యారీ ఎనీవన్ ఎల్స్. ఇక్కడ ముందుగానే చెప్పారు కదా కన్క్లూజన్, ఇది మనకి మెయిన్ పాయింట్. బి ప్రొవైడెడ్ బి విల్ నాట్ మ్యారీ ఎనీవన్ ఎల్స్ అంటే చేసుకుంటే ఏనే చేసుకోవాలి. ఇక్కడ ఇంకో క్లాజ్ కూడా కనపడుతుంది, ఇది మ్యారేజ్ అగెనెస్ట్ టు మ్యారీ, అది కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మనకు అదొక సెక్షన్ ఉంది, సెక్షన్ 26-27 వస్తుంది. ఓకే, మ్యారేజ్కి సంబంధించిన అగ్రిమెంట్, అలా అగ్రిమెంట్ చేసుకుంటే చల్లదని చెప్పేసి వాయిడబుల్ అని చెప్పేసి మనకు ఒక క్లాజ్ ఉంది, అది కూడా చూద్దాం. కాజ్ ఆఫ్ యాక్షన్, కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజెస్ వెన్ బి మ్యారేజ్ టు సి. కాజ్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడు వచ్చిందంటే, బి వెళ్ళి సీని మ్యారేజ్ చేసుకుంటాం వల్ల వచ్చింది. ఏ షూస్ ద బ్రీచ్ ఆఫ్ ప్రామిస్. బీసీను వివాహం చేసుకోవడంతో బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ జరిగింది, అక్కడ కేసు వేయడంతో కాజ్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ అయింది. ఇష్యూస్ ఆఫ్ ది పార్టీ, ఇక్కడ ఎవరు సూట్ ఫైల్ చేశారు, ప్లెయింటిఫ్ అండి. ఏ అనేవాడు ప్లెయింటిఫ్. ఎవరి మీద సూట్ ఫైల్ చేసాడు ఈయన, సి మీద, బి మీద? ఎవరు ప్రామిస్ చేసింది ఆయనకి, ఏకి, బి కాబట్టి బి డిఫెండెంట్ అవుతారు. ఏ అనేది అంటే పార్టీ టూ, బి పార్టీ టూ, పార్టీ ఏ ఏమో ఏ. ఓకే, సో ఇప్పుడు మనం ప్లెయింటిఫ్ వాదనలు చూద్దాం. ఏ ఎవరైతే వారికి డ్యామేజ్ అయిందో, ఎవరైతే ఆశల్లో బతికాడో ఇంతకాలం, సడన్గా మరి బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ అయినప్పుడు ఎవరు సఫర్ అవుతున్నారో, అగ్రీవ్డ్ పార్టీ
ప్లెయింటిఫ్ ఏ. బి ఏంటి ఆయన వర్షన్ ఏంటంటే, ఆయన వర్షన్ బి ప్రామిస్డ్ నాట్ టు మ్యారీ ఎనీవన్ ఎల్స్. సో చేసుకుంటే నిన్ను చేసుకుంటాను కానీ ఇంకెవరిని చేసుకోనని చెప్పారే, వాడి బాధ అనమాట. బి బి అనేవాళ్ళు బ్రీచ్డ్ ద అగ్రిమెంట్. ఏ సఫర్డ్ ఎమోషనల్ అండ్ సోషల్ లాస్. మరి అంతే కదా, నలుగురిలో తిరిగినప్పుడు మరి అందరూ గుర్తించారు వైఫ్ అండ్ హస్బెండ్గా ఇంత క్లోజ్గా ఉంటున్నారు, ఒకళ్ళు వెళ్తున్నారు, అసలు వదలకుండా తిరుగుతున్నారు ఒకళ్ళు. మరి ఎమోషనల్ బాండింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఏవో మాట్లాడుకుంటుంటారు. సోషల్ లాస్ కూడా అయ్యింది. సోషల్ లాస్ ఇప్పుడు మరి ఏకి ఎవరు పిల్లనిస్తారు ఇప్పుడు? ఇప్పుడు ఇన్నాళ్ళ వాళ్ళతో తిరిగి ఇప్పుడు తిరిగిపోతాడు అనుకుంటారు కానీ మరి ఈ బి అసలు ఎందుకు వదిలేసింది అనేది కూడా చూస్తారు కదా సోషల్గా. ఇప్పుడు ఒక పక్కన చూడరు కదా. ఇప్పుడు మనం అంటే లాయర్లం కాబట్టి మనకు అర్థం అవుద్ది ఏం జరిగింది అనేది. ఇప్పుడు మరి 2016 ఆ టైంలో సోషల్ లాస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు అంటే మనకి కొంచెం అవేర్నెస్ పెరిగింది, ప్లస్ కల్చర్ మారుతుంది కాబట్టి, అప్డేట్ అవుతుంది కాబట్టి మనం కొంతవరకు అర్థం చేసుకోగలుగుతాం. కానీ కరెక్ట్ పాయింట్ అనేది చెప్పకుండా వితౌట్ రీజన్ ఇలా సీని మ్యారేజ్ చేసుకుంటాం అనేది ఏ కారణం చేత జరిగింది అనేది కూడా ఎస్టాబ్లిష్ చేస్తే అసలు ఈ కేసే ఉండదు అనుకోండి. కంపన్సేషన్ మస్ట్ బి గ్రాంటెడ్. కంపన్సేషన్ కట్టాల్సిందే. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోమంటాం అనేది కరెక్ట్ కాదు. కోర్టు కూడా అట్లా ఇవ్వదు కదా. లేదా చేసుకున్న మ్యారేజ్ని క్యాన్సిల్ కూడా చెయ్యదు. వాళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ బాగున్నంత వరకు బాగుంటుంది. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా డైవర్స్ అయితే అప్పుడు ఏదన్నా మళ్ళీ మన ఏ వైపు చూసే అవకాశం ఉంటుంది కానీ అప్పుడు దాకా ఏమి ఉండదు. కోర్టు కూడా ఏం ఇన్వాల్వ్ అవ్వదు. కోర్టు ఏం చేయగలిగిద్దంటే కంపన్సేషన్ అంటే బాగా ఖర్చు పెట్టి ఉంటాడు కదా. మరి గిఫ్ట్లని అయ్యని ఇయని ఏదో రకరకాలు జరిగి ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో ఎమోషనల్ బాండింగ్ అప్పుడు ఉన్నప్పుడు జరిగి ఉంటాయి. ఆ కంపన్సేషన్ పే చేయాలి. మస్ట్ బి గ్రాంటెడ్. ఇప్పుడు ఇతరులను పెళ్లి చేసుకోమని బి ఇతరులను పెళ్లి చేసుకోనని చెప్పి ఒప్పుకున్నాడు. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించాడు, ఏకి నష్టం కలిగింది. ఇక్కడ జెండర్ ఇక్కడ వచ్చినట్టుంది, అది తీసేసేయండి. అది కాకుండా మనం మామూలుగా జనరల్గా వితౌట్ జెండర్ మాట్లాడుకుంటున్నాం. అంటే మిస్టేక్ అనేది ఎవరి వైపునైనా ఉండొచ్చు. సో డిఫెండెంట్ బి సైడ్ ఏంటి ఆర్గ్యుమెంట్స్ ఏంటి? బి ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే అగ్రిమెంట్ రిస్ట్రెయిన్స్ మ్యారేజ్ అంటే మ్యారేజ్కి సంబంధించిన అగ్రిమెంట్ మరి ఇక్కడ బ్రీచ్ అనేది జరిగింది. సచ్ అగ్రిమెంట్స్ ఆర్ వాయిడ్. మ్యారేజ్కి సంబంధించిన అగ్రిమెంట్ వాయిడ్. సో ఏంటి మనం ముందే అనుకున్నాం కదా, అగ్రిమెంట్ వాయిడ్, మ్యారేజ్కి సంబంధించిన అగ్రిమెంట్ ఎవరిని చేసుకొని అంటాం తప్పు కదా. ఎవరిని చేసుకోవటం అనేది ఎవ్రీ అగ్రిమెంట్ రిస్టెంట్ మ్యారేజ్ టు ఎనీ పర్సన్ అదర్ దాన్ ఏ మైనర్ని పక్కన పెడితే ఈజ్ వాయిడ్. ఇంకెవరిని పెళ్లి చేసుకుని నిన్ను తప్పొచ్చా అంటే సెక్షన్ 26 ప్రకారం వాయిడ్ అండి. గుర్తుపెట్టుకోండి అది. అంటే బిజినెస్ చేయకుండా ఉండటం, ఆపటం, ట్రేడ్ రిస్ట్రిక్షన్స్, మ్యారేజ్ రిస్ట్రిక్షన్స్, ఇవన్నీ వాయిడబుల్ అవుతాయి అన్నమాట. అంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్లో యాక్సెప్ట్ అవుతాయి, కొన్ని సర్కమ్స్టాన్సెస్లో వాయిడ్ అవుతాయి. అందుకని వాయిడబుల్ అని చెప్తాం. అయితే అవ్వచ్చు, యాక్సెప్ట్ అవ్వచ్చు, లేకపోతే వాయిడబుల్ అని రాసుకోండి. ఎవరిని మ్యారేజ్ చేసుకుని అని చెప్పేసి వేరే సీన్ మ్యారేజ్ చేసుకుంది కదా అని చెప్పి వీడి బాధ. అసలు మ్యారేజ్ చేసుకోకపోయినా బాధ లేదనుకోండి, వీడికి ఏ బాధ ఉండదు అట్లా ఉండిపోయినా కూడా. చేసుకొని అని చెప్పింది అనేది ఇక్కడ క్లాజ్ అన్నమాట. అది అది అట్లా ఇవ్వటం అనేది, అట్లా యాక్సెప్ట్ చేయటం అనేది, అట్లాంటి అగ్రిమెంట్స్ అనేవి వాయిడబుల్. ఇప్పుడు డిఫెండెంట్ సైడ్ ఏంటంటే సచ్ అగ్రిమెంట్స్ ఆర్ వాయిడ్, నో ఎన్ఫోర్సిబుల్ కాంట్రాక్ట్స్ ఎగ్జిస్ట్. ఇప్పుడు మరి వాయిడ్ అయినప్పుడు మ్యారేజ్ రిస్ట్రెయింట్ అనేది వాయిడ్ అగ్రిమెంట్ కదా, మరి ఎన్ఫోర్సిబుల్ కాదనేది ఈ సైడ్ బి వైపు డిఫెండెంట్ సైడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ఆర్గ్యుమెంట్స్. ఒక 3 ఆర్గ్యుమెంట్స్ రాయాలి. మనకి అక్కడ సిచ్యువేషన్ బట్టి 3 కానీ 4 కానీ మనం రాసుకోవచ్చు. ఏ వైపు ప్లీ కూడా రాయాలి. ప్లీ ఏంటంటే కంపన్సేషన్ మస్ట్ బి గ్రాంటెడ్, అది ప్లీ అన్నమాట. పిఎల్ఈఏ ప్లీ, అది రాయాలి. ఈ 3 పాయింట్లు వాడు మామూలుగా జనరల్గా బి ప్రామిస్డ్ నాట్ టు మ్యారీ ఎనీ వన్ ఎల్స్, బి బ్రీచ్డ్ ద అగ్రిమెంట్, ఏ సఫర్డ్ ఎమోషనల్ లాస్, సోషల్ లాస్, కంపన్సేషన్, అది ప్లీ లాస్ట్లో చెప్పుకోవాలి. ఇక్కడే లాస్ట్ పాయింట్గా చెప్పాలి ప్లీ అనేది. మీరు 2 పాయింట్లు రాసినా పర్లా, 3 పాయింట్గా ప్లీ చెప్పినా పర్లా. డిఫెండెంట్ వైపు కూడా ప్లీ చెప్పాలి. డిఫెండెంట్ వైపు ప్లీ ఏంటంటే నో ఎన్ఫోర్సిబుల్ కాంట్రాక్ట్ ఎగ్జిస్ట్, కాంట్రాక్ట్ లేదు, నా మీద షూ ఎట్ చేస్తాను నన్ను అనేసి.
ఇప్పుడు ఈ కేసులో ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఇంగ్రీడియంట్స్ అంటే మెయిన్గా అసలు ఈ కేసులో బేస్ పాయింట్స్ ఏంటి ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఏమో మెయిన్ ఇష్యూ రాస్తాం. మెయిన్ ఇష్యూ రాసిన తర్వాత కాజ్ ఆఫ్ యాక్షన్ రాయాలి సెకండ్ పాయింట్ కింద. కాజ్ ఆఫ్ యాక్షన్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ప్రాబ్లమ్ ఇద్దరికి, ఈ కేసులో ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది. తర్వాత ఇష్యూస్ ఆఫ్ ది పార్టీస్ ఈజీగానే గుర్తుంటాయి. ప్లెయింటివ్ సైడ్ అండ్ డిఫెండెంట్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ రాస్తాం. తర్వాత ఇంగ్రీడియంట్స్ రాస్తాం. ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అసలు పిల్లర్స్ ఏంటి దీనికి. పిల్లర్స్ ఏంటంటే అగ్రిమెంట్ రిస్ట్రైనింగ్ మ్యారేజ్ అనేది ఒక పిల్లర్. అగ్రిమెంట్ రిస్ట్రైనింగ్ మ్యారేజ్ సెక్షన్ 26 అప్లికేబుల్ ఆఫ్ సెక్షన్ 26 అనేది కన్క్లూజన్. రిస్ట్రిక్షన్ మస్ట్ బి అబ్జల్యూట్ ఆర్ పార్షల్. పార్షల్గా యాక్సెప్ట్ ఇప్పుడు ఈ రిస్ట్రిక్షన్ వచ్చింది కదా, అగ్రిమెంట్ రిస్ట్రైనింగ్ మ్యారేజ్ అనేది రిస్ట్రిక్షన్, అది చేయకూడదు కదా. ఇది అబ్జల్యూటా ఆర్ పార్షలా అనేది ఒక క్వశ్చన్ ఇంగ్రీడియంట్. తర్వాత అప్లికేబిలిటీ ఆఫ్ 26 అసలు అప్లై అవుతుందా కాదు, క్లియర్గా ఇది దీనికి అప్లై అవుతుందా లేదా అనేది చూడాలి. ఇప్పుడు సెక్షన్స్ విత్ డిఫెండెంట్ సైడ్ విత్ డెఫినేషన్ సెక్షన్ 26 మనం ముందుగానే మాట్లాడుకున్నాం. ఇది డెఫినేషన్ రాయాలండి 26 అని చెప్పేసి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఈ డెఫినేషన్ కొంతమందికి గుర్తుంటుంది, గుర్తు లేకపోయినా పర్లా, సెక్షన్ మెన్షన్ చేస్తే సరిపోద్దండి, అంతకు మించి ఏం అవసరం లేదు. ఈ డెఫినేషన్ అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, మీకు గుర్తుంటే రాయండి, లేకపోతే లేదు. సెక్షన్లో చదువుకున్న వాళ్ళకైతే గుర్తుంటుంది. ఇది నాట్ నెసెసరీ ఐ థింక్. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మెయిన్గా 2-3 పాయింట్లతోటి మీరు కవర్ చేసినా కూడా సరిపోతుంది. జనరల్గా మనకి ఏమంటారంటే కేస్ ఆఫ్ లా రాసేటప్పుడు లీగల్ ఇంగ్లీష్ వాడాలి అట్లా అంటారు. అదేం అవసరం లేదండి. లీగల్ ఇంగ్లీష్ అయినా ఏ ఇంగ్లీష్ అయినా మనం చెప్పాలనుకున్నది మనం కరెక్ట్గా మనం ఫ్రేమ్ చేసి వొకాబులరీ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు మ్యారేజ్ స్పెల్లింగ్ ఉందనుకోండి, మీరు ఇంకేటి ఏదన్నా రాస్తే అది మిస్టేక్ అవుతుంది, కానీ మీరు ఎగ్జాక్ట్లీ లీగల్ లాంగ్వేజ్ మాట్లాడని అని ఏం లేదు. కొంతమందికి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ తెలుగు వెర్షన్ కూడా ఇవ్వటం జరిగింది. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకుని మీ లాంగ్వేజ్లో రాయండి, తప్పేం లేదు. మనం రాసేది కరెక్ట్ అయినప్పుడు మనం ఇబ్బంది పడాల్సిన, ఏదో రాయాలని చెప్పి అందరికీ వీలు పడదు. వీలైనంత వరకు ట్రై చేయండి, మంచిదే. కానీ రాస్తే మనకి అవకాశం లేనప్పుడు ఏం చేస్తాం ఇంకా, దాన్ని బట్టి చూసుకుని మీరు డెసిషన్ తీసుకుని రాయండి. ఓకే. సో ఎవ్రీ అగ్రిమెంట్ రిస్ట్రైనింగ్ మ్యారేజ్ ఆఫ్ ఎనీ పర్సన్ ఈజ్ వాయిడ్ అనేది సెక్షన్ 26 చెప్తుంది. మైనర్ కాకుండా, అదర్ దెన్ మైనర్ కాకుండా ఎవరి వివాహాన్ని నిరోధించే ఒప్పందం శూన్యం. ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, నువ్వు చేసుకోకుండా ఇలాగే ఉండిపోవాలి, చేసుకుంటే నన్నే చేసుకోవాలి, ఇంకెవరిని చేసుకోవాలి, ఇట్లాంటి అన్నీ కూడా వాయిడ్ అనమాట. ఈవెన్ పార్షల్ రిస్ట్రెయింట్ ఈజ్ వాయిడ్. ఈవెన్ కొద్దిగా ఆపినా కూడా అది వాయిడ్ అవుతుంది. నువ్వు కొద్దిగా ఆపినా, సగం ఆపినా, మొత్తం ఆపినా, ఆ ఆపటం అనే ఆలోచన వచ్చిందంటేనే అది వాయిడ్, అది చెల్లదు. ఇప్పుడు కేస్ లాస్ ఇంపార్టెంట్ స్టేజ్కి వచ్చాం. ఈ కేస్ లాస్ అనేది ఇప్పుడు బెల్ఫోర్ కేసులో ఏమైందంటే, మనం మాట్లాడుకుంది ఏంటంటే, బెల్ఫోర్ కేసులో ఆల్రెడీ వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, మిస్టర్ బెల్ఫోర్ శ్రీలంక జాబ్ చేయడానికి వస్తాడు. సిలోన్ అంటారు. ఏం ప్రామిస్ చేస్తాడంటే వైఫ్కి, నీకు నెల ఓ 30 pounds అట్లాగా పంపిస్తానని చెప్పి మ్యారేజ్ చేస్తాడు బెల్ఫోర్ కేసులో. ఇక్కడ ఇది సంబంధం లేని కేసులేండి, నేను ముందు బెల్ఫోర్ అన్నాను కాబట్టి దాని గురించి చెప్తున్నా. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగే ప్రామిసులు గనక కేసులో అడిగితే గనక ఈ కేసులో బెల్ఫోర్ కేసు రాసేసుకోండి. మిస్టర్ బెల్ఫోర్, మిసెస్ బెల్ఫోర్. కాస్త 2-3 లైన్లు అసలు ఆ కేసులో ఏం జరిగిందో కూడా మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. 30 pounds ప్రామిస్ చేసిన తర్వాత ఏమవుద్ది, పంపించడు కొంతకాలం తర్వాత. పంపించకపోతే మీ ఇంగ్లీష్లో మీరు కన్వర్ట్ చేసి రాసుకోండి. అర్థమైతే ఏమైందో ఎట్లయినా కన్వర్ట్ చేసుకొని రాసుకోవచ్చు అర్థమైనట్టుగా. పంపించకపోతే వైఫ్ ఏం చేస్తుందంటే కోర్టులో కేసు ఫైల్ చేస్తుంది. కేసు ఫైల్ చేసినప్పుడు ఇప్పుడు మరి రిటర్న్ అగ్రిమెంట్ ఓకే, ఓరల్ అగ్రిమెంట్ ఓకే, ఓట్స్ తోటి ఒకళ్ళొకళ్ళు ఇంప్లాయిడ్ కాదు, ఓరల్గా రిటర్న్గా ఉండాలని చెప్పేసి కోర్టు తీర్పు చెప్పుద్ది, అది చల్లదని చెప్పుద్ది. అట్లాగా జడ్జిమెంట్ అయిపోయింది అది బెల్ఫోర్ కేసులో. ఇక్కడ ఈ కేసు ఏంటంటే, వీళ్ళందరి పెళ్లి ఇంకా జరగలేదుగా, పెళ్లి చేసుకుంటాం ప్రాబ్లం వచ్చింది కాబట్టి లోవీ వర్సెస్ పీర్స్ ఈ కేసులో డిఫెండెంట్ ప్రామిస్డ్ నాట్ టు మ్యారీ ఎనీవన్ ఎల్స్ బట్ మ్యారీడ్ అనదర్ ఉమెన్. కోర్ట్ హెల్డ్ అగ్రిమెంట్ టు వాయిడ్ రిస్ట్రైనింగ్ ఆఫ్ మ్యారేజ్. సో ఈ కేసులో జరిగినది లోవి
లోవి వెర్సెస్ పీర్స్, ఇది గుర్తుపెట్టుకుంటా ట్రై చేయండి. ఈ కేసులో కూడా సిమిలర్ కేసు, మనకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటటువంటి కేసులా ఇది, లోవి వెర్సెస్ పీర్స్. నెక్స్ట్ రాజమణి వెర్సెస్ అయ్యస్వామి అయ్యస్వామి. సో ఈ కేసులో కూడా అగ్రిమెంట్ రిస్ట్రైనింగ్ మ్యారేజ్ హెల్డ్ వాయిడ్ అండర్ సెక్షన్ 26, రాజమణి వెర్సెస్ అయ్యస్వామి. ఈ కేసు డీటెయిల్స్ రాయకపోయినా పెద్ద నష్టమే లేదు, కేసు మనం మామూలుగా ఆ నేమ్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. రాజమణి వెర్సెస్ అయ్యస్వామి, లోవి వెర్సెస్ పీర్స్, ఈ రెండు కేసులు రాస్తే సరిపోతుంది. రీజనింగ్ ఏంటంటే అసలు ఈ కేసులో కన్క్లూజన్ రావడానికి దేనిపైన మనం డిపెండ్ అయ్యాం అనేది రీజనింగ్. ద కండిషన్ దట్ బి షెల్ నాట్ మ్యారీ ఎనీవన్ ఎల్స్ అమౌంట్స్ టు రిస్ట్రెయిన్ ఆఫ్ మ్యారేజ్. సో సెక్షన్ 26 క్లియర్లీ డిక్లేర్స్ దట్ మ్యారేజ్ అగ్రిమెంట్స్ ఆర్ వాయిడ్. సిన్స్ అగ్రిమెంట్ ఈజ్ వాయిడ్, నో యాక్షన్ టు బి బ్రీచ్ లైస్. ఆ బ్రీచ్ అనేది లేదు కదా, అసలు అగ్రిమెంటే లేనప్పుడు బ్రీచ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈయన మళ్ళీ డ్యామేజెస్ క్లెయిమ్ చేయటం, మెంటల్ ఎగ్ని. ఇప్పుడు మరి ఎన్ని చేశాడు కదండి, మరి ఏంటంటే లవ్ అండ్ ఎఫెక్షన్ కింద అది ఎంత పోద్దండి, దానికి మనం మనం ఏమి డ్యామేజ్ ఫైల్ చేయలేం, లవ్ అండ్ ఎఫెక్షన్ కింద తీసేస్తారు అంతే. ఓకేనా? ఇక డిఫెన్సెస్ ఏంటి? డిఫెన్సెస్ అంటే మరి అవతల వాళ్ళు కూడా డిఫెన్స్ చేస్తారు కదా, డిఫెండెంట్ చేస్తాడు కదా, అదేంటి, అది ఏంటో కూడా మనం రెండు మూడు మాటల్లో చూద్దాం. ఇఫ్ అగ్రిమెంట్ వాజ్ మీర్ ఎంగేజ్మెంట్ వితౌట్ రిస్ట్రెంట్ క్లాజ్. ఇప్పుడు ఇక్కడ డిఫెండెంట్ అంటే ఎంగేజ్మెంట్ దాకా వచ్చింది వితౌట్ రిస్ట్రెంట్ క్లాస్, డ్యామేజెస్ మైట్ బి పాసిబుల్ అండర్ టాట్. ఈ రేర్ కేస్ అన్నమాట. ఇప్పుడు మ్యారేజ్ దాకా వచ్చింది, మ్యారేజ్ తర్వాత సడన్ గా అంతకు ముందోడు ఎవడో వచ్చి కనపడ్డాడు, సి అనేవాడు. మన ఇద్దరం అంతకుముందు లవ్ చేసుకున్నాం కదా, చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి చదువుకున్నాం, మరి నేను నీకు బలపం ఇచ్చాను, స్లేట్ ఇచ్చాను, పెన్సిల్ ఇచ్చాను, బుక్ ఇచ్చాను కదా, అప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్పావు కదా, ఇప్పుడేమో వీడితో మ్యారేజ్ చేసుకుంటున్నాం ఏంటంటే, అప్పుడు సడన్ గా మనసు మారింది, ఇంకా ఆయనతో కలిసి వెళ్ళింది అనుకోండి, చేసేది ఏం లేదు. అట్లాంటి కేసులు రేర్ కేసెస్, ఇవి జరగవు. డిఫెండెంట్ సైడ్ ఇవి రేర్ కేసెస్ అన్నమాట, వితౌట్ రిస్ట్రెంట్ క్లాజ్. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పొచ్చు అంటే, జస్ట్ మాట్లాడుకున్నాం అంతేను, అంతేగాని ఎంగేజ్మెంట్ ఏమీ అవ్వలేదు మాకు, ఎంగేజ్మెంట్ అవ్వలేదు, మీరు ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదు, ద అగ్రిమెంట్ వాజ్ మీరు ఎంగేజ్మెంట్ వితౌట్ రిస్ట్రైనింగ్ క్లాస్. డ్యామేజెస్ ఏమి లేవు, డ్యామేజెస్ ఎట్లా అడుగుతారు, డ్యామేజెస్ అంటే ఏంటి, మాకు ఇద్దరు అందరికీ చెప్పి మేము ఏమి అనౌన్స్ చేయలేదు, జస్ట్ తిరిగాము, కలిసి తిరిగాము, దానికి మ్యారేజ్ అంటే వాళ్ళిద్దరి మధ్యన జరిగిన దాన్ని హైడ్ చేస్తా మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. వాళ్ళిద్దరి మధ్య మోస్ట్లీ కన్వర్జేషన్ జరిగింది, ఒకరికొకరు అగ్రి అయ్యారు, కానీ ఇక్కడ వచ్చేసరికల్లా, కోర్టులో వచ్చేసరికల్లా ఆ విషయం ఏమి ఇక్కడ జరగట్లేదు. అది ఆ రకంగా మరి రాయాలి, మరి తప్పదు, డిఫెన్స్ అంటే ఇంక అంతే కదా. బట్ హియర్ రిస్ట్రెయింట్ క్లాజ్ మేక్స్ ఇట్ వైడ్. ఇప్పుడు మనకి రిస్ట్రెయింట్ క్లాజ్ ఉంది కదా, మనకి మనకి అసలు లాలోనే ఉంది 26, అటు చేయకూడదని, అట్లాంటి క్లాజ్ ఉంటే వాయిడ్ అని. కాబట్టి కేవలం నిశ్చార్థం మాత్రమే అయితే కొన్ని సందర్భాల్లో నష్టం నిశ్చితార్థం చేసుకుంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎంగేజ్మెంట్ అంటే నిశ్చితార్థం అంటే కొద్దిపాటి నిశ్చితార్థం అంటే నలుగురిని పిలుచుకుంటాం, అప్పుడు ఏంటంటే ఇప్పుడు సొసైటీలో లాస్ వస్తుంది కదా, మనం డెఫమేషన్ కింద కూడా మనం తీసుకోవచ్చు, దాన్ని లాస్ కింద డ్యామేజ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం లేదుగా, ఇక్కడ ఏం జస్ట్ అనుకున్నారు అంతే. సో ఇన్ఫరెన్స్ ఆఫ్ జడ్జిమెంట్ ఏంటి, ఇన్ఫరెన్స్ ఏంటి, జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందు అసలు ఇన్ఫరెన్స్ ఏంటి, ఏం జరిగిందంటే అగ్రిమెంట్ ఈజ్ వాయిడ్ అండర్ 26, కేస్ కేసు చాలా క్లియర్గా ఉంది, ఇన్ఫరెన్స్తో కూడా పని లేదు. ఏ కెనాట్ సక్సీడ్ ఇన్ సూట్, ఏ సూట్ ఫైల్ చేసినా కూడా వాడు సక్సెస్ అవ్వడం. రిలీఫ్ ఏంటంటే సూట్ విల్ బి డిస్మిస్డ్, సూట్ డిస్మిస్ అయింది, రిలీఫ్ ఎవరికి వచ్చింది, డిఫెండెంట్కి వచ్చింది. కన్క్లూజన్ ఏంటంటే మన అభిప్రాయం ఏంటంటే ఫైనల్గా మనకు అర్థమైంది ఏంటంటే అండర్ 26 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఎనీ అగ్రిమెంట్ రిస్టైనింగ్ మ్యారేజ్ ఈజ్ వైడ్, దేర్ ఫోర్ ఏ కెనాట్ మెయింటైన్ ద సూట్ ఫర్ బ్రీచ్ సచ్ ఏ ప్రామిస్. సో ఐ హోప్ యూ విల్ అండర్స్టూడ్ దిస్ కేస్. వస్తే కనుక ఒకసారి మళ్ళీ సెక్షన్ 26 అంటే మీకు అర్థమైంది. సెక్షన్ 26 ఏం చెప్తుందంటే, ఎవ్రీ అగ్రిమెంట్ రిస్టైనింగ్ మ్యారేజ్ ఆఫ్ ఎనీ పర్సన్ ఈజ్ వైడ్ అదర్ దెన్ మైనర్. నెక్స్ట్ దీనిలో కేస్ లాస్ లోవి వర్సెస్ పీర్స్ అండ్ రాజమణి వర్సెస్ అయ్యస్వామి, ఈ రెండు కేసులు రాయాలి. ఈ ఇది రాసినందుకు ఇది రాసినందుకు 2 మార్క్స్ అండి, 2 మార్క్స్ మనకి ఇస్తారు. తర్వాత ఈ లోవి రాసినందుకు ఇంకా 2, అంటే మీరు ఎన్ని టూలు రాస్తే అన్ని టూలు కన్సిడరబుల్, మీ రాయకుండా రాస్తే అవి కాకుండా మిగతాయి అట్లా. కేస్ లాస్ అనేది మెయిన్గా చూస్తారు వాళ్ళు కరెక్షన్ చేసేటప్పుడు, కాబట్టి రాయటానికే ట్రై చేయండి.
కొంతమంది చెప్పేదేంటంటే 8 మార్క్స్ ఇక్కడ పడతాయని చెప్తుంటారు. కొంతమంది 4 మార్క్స్ పడుతున్నాయి అంటారు. అది మనం డిక్లేర్ చేయలేం. అది ఇవాల్యుయేషన్ పేపర్ మన దగ్గర ఉంటే అప్పుడు మనం దాన్ని చూసి ఓహో కేసు లాగా ఇన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పి మనం కంక్లూజన్కి రావచ్చు. అది మన దాకా రాదు కాబట్టి మనం ఒక 2 మార్కుల కింద మనం అర్థం చేసుకోవచ్చు వీటిల్ని. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ కేస్. మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ కేసుల టీవైక్యూలో చూద్దాం. ఐ హోప్ యూ విల్ అండర్స్టూడ్. ఏదన్నా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. పెద్దవాళ్ళు నేను చెప్పిన దానిలో ఏదన్నా మిస్టేక్స్ ఉంటే తెలియజేయగలరు.